పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న ఈ బుధవారంతో మనం తపస్కాలములోకి ప్రవేశించి 40 దినాల ప్రయాణంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. మరి ఈ తరుణంలో గొప్ప దేవుడు అనేక అనుగ్రహాలు, అనేక దీవెనలు ఈ నూతన సంవత్సరంలో మనకి ఇచ్చి ఉన్నారు. జనవరి నెల నూతన సంవత్సరం జనవరి నెల అయిపోయింది. ఆయన దయ వల్ల ఫిబ్రవరి నెల ఈరోజు తారీఖు ఎంత? 16వ తారీఖులో ఉన్నాం. 2వ నెల 16వ తారీఖులో ఉన్నామంటే ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు ఇంకా అనేకంగా రాబోతున్నాయి. అలే తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం రోజున 5 విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది, ఈ లోకంలో మానవుని జీవితము శాశ్వతము కాదు, గుర్తించుకోవాలా. ఈ అందమైన ప్రపంచంలో మనిషి జీవితం, మానవుని జీవితం నిలకడగా ఉండదు, శాశ్వతం కాదు. ఈ జీవితం ఎప్పుడు ఎటు వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి జాగ్రత్తగా జీవితాన్ని జీవించాలి. ఈ తపస్కాలం మాత్రమే కాదు, అనుదిన జీవితం అంతా కూడా చక్కగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని నియమాలు పాటిస్తూ, దేవుని ప్రేమలో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అందరము కూడా నడవాలి, దీవించబడాలి అని నేర్చుకోవాలి. మన జీవితాలు ఈ లోకంలో శాశ్వతం కాదు. మనం చూస్తున్నాం. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదాం. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే మన జీవితం ఎలా ఉంది తెలియజేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చావు, తిరిగి ఎక్కడికి చేరుకోబోతున్నావు అని ఈ వాక్యాలు మనకు చక్కగా తెలియజేస్తున్నాయి. నీవు పుట్టిన మట్టిలో, నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపో వరకు, మరలా కలిసిపో వరకు నీవు నొసట చెమటోర్చి, నీవు నొసట చెమటోచి పొట్టకూడు సంపాదించుకొందువు. పొట్టకూడు సంపాదించుకుందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన, గుర్తించుకో, నీవు మట్టి నుండి పుట్టావు కాబట్టి చివరికి మట్టిలోనే కలిసిపోవు. చివరికి మట్టిలోనే కలిసిపోతావు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ జీవితం ఎవర్ లాస్టింగ్ లైఫ్ కాదు నీది. ఈ లోకంలో ఉన్నన్న రోజులు దేవుని యొక్క ప్రేమలో, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ చక్కగా కుటుంబం, పిల్లలందరూ కూడా ప్రార్థనలో, పూజలో పాల్గొనడం మనం నేర్చుకోవాలా. నా జీవితం ఈ లోకంలో ఇక్కడే ఉంటాను, ఈ వంగర, శివం, సంఘం, తలగా, మధ్య వలస, సీతారాంపురం, ఈ కొప్పర వలస, ఈ ప్రాంతాలంటే కుదరదు. జీవితం శాశ్వతం కాదు నీదే. ఉన్నన్ని రోజులు చక్కనటువంటి జీవితం జీవించాలని ఈ తపస్కాలం మనకు నేర్పిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. యోబు గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. యోబు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెలువడితిని. చూడండి, నేను దిగంబరు, ఏమీ లేకుండా తల్లి కడుపు నుండి నేను వెలువడితిని. దిగంబరుడుగానే ఇచ్చటి నుండి వెడలిపోయేదను. ఇచ్చటి నుండి నేను వెళ్ళిపోతాను. ప్రభువు దయచేసిన వాని నెల్ల మరలా తానే తీసుకున్నాడు. చూడండి, సత్యాలు నేర్చుకోవాలి. ఎవరు కూడా పర్మనెంట్ కాదు ఈ లోకంలో. నీ ఊరిలో, ఈ ప్రాంతంలో ఎవరు కాదు. చాలా మంది అంటుంటారు మనం ఇక్కడే లోకల్ అంటూ ఉంటారు. లోకల్ గీకలు ఏంటి, దేవుని దగ్గర పనికిరాదు నీది. మన ఎవర్ లాస్టింగ్ లైఫ్, మన ఎప్పుడు ఉండేది పరలోక రాజ్యం మనది. పర్మనెంట్ కాదు ఈ లోకం నీది, గుర్తించుకోమని ఈరోజు ఈ తపస్కాలంలో ఈ శుక్రవారం రోజున మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. రెండవది, మన జీవితాలు ఎప్పుడు కూడా ఈ లోక ప్రయాణం కాదు. మన మనస్సులో ఆలోచనలు పెట్టుకొని జీవించడం కాదు. పరలోకం వైపు మనం లగ్నం చేయాలా. ఈ తపస్కాలంలో
జీవితం అంతా కూడా ఈ లోక వస్తువుల వైపు కాదు, పరలోకం వైపు, హెవెన్ వైపు మన మనస్సులు, మన తలంపులన్నీ కూడా ఆ గొప్ప దేవుని వైపు, పరలోకం వైపు మనస్సులు నిమగ్నమై పెట్టుకోవాలని తెలియజేస్తున్నా. మనం చూస్తున్నాం బైబిల్లో. తీయండి ఒకసారి 2 కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మన మనస్సులు ఈ లోకం మీద, ఈ అందమైన ప్రపంచం మీద కాదు, ఎక్కడో మీరు తెలియజేస్తున్నారు. చూడండి, మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక, చూడండి గమనించండి, ఇచ్చట భూమి మీద ఉన్న వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువుల పైన పరలోకమందున్న వస్తువులపై లగ్నము చేయుడు. అది గట్టిగా చప్పట్లు కొట్టడి ప్రియ దేవుని బిడ్డలారా. అది మన జీవితం అలా చేసుకోవాలా. మొట్టమొదటిది, మన జీవితం శాశ్వతం కాదు, పర్మనెంట్ కాదు ఈ లోకంలో, నీ ఊరిలో. రెండవది, మన మనస్సులు, తలంపులన్నీ కూడా ఎక్కడ ఉండాలో లగ్నం చేయాలి. మనం పరలోకం వైపు లగ్నం చేయాలా. పరలోకం వైపు మనం ఎప్పుడు కూడా ఆలోచనలు, తలంపులు పెట్టుకోవాలా అని తెలియజేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక మూడవది ఏంటిది అంటే సఖ్యత పడాలి, రికన్సిలైజేషన్. నీ జీవితంలో సఖ్యత పడాలి. ఈరోజు మొదటి పనులు విన్నాం, ఉపవాసాలు నాకు నచ్చట్లే, మీవి గొడవలు, పోట్లాటలు, లాభం ఏమైనా వస్తుందా చూసుకుంటూ ఉన్నారు మీరు అని మొదటి పనులు యెషయా ప్రవక్త ద్వారా యావే దేవుడు ఈరోజు చక్కగా తెలియజేసి ఉన్నారు. అందుకనే మీరు సఖ్యత పడాలా. మీ జీవితంలో రికన్సిలేషన్ కావాలా. నా జీవితం ఏంది ఇలా ఉంది, ఈ పాప జీవితం, ఈ అన్ని మన ఉపవాసాలు, గొడవలు, పొట్లాటలు పెట్టుకుంటున్నారు. మీరు ఒక మంచి కార్యం చేయట్లేదు. మీరు మీ ఉపవాసం నాకు నచ్చట్లేదు, లాభం కోసం మీరు చూసుకుంటున్నారు మీ ఉపవాసాలని ప్రభు ఈరోజు ఖండిస్తూ ఉన్నాడు ఆ ప్రజలని. మనం చూస్తూ ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసిన లేఖ తీయండి బైబిల్, దాంట్లో చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 20వ వచనం చదువు. సఖ్యత పడాల మన జీవితాలలో. దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారమై దేవునితో సఖ్యపడుడని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలుకొనిచున్నాం. చూడండి ఎంత చక్కగా. మళ్ళీ చదువుదాం వచ్చినాన్ని, వినండి ఒకసారి. దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలుకొనిచున్నాం. తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం. మొట్టమొదటి మనం ఏం నేర్చుకున్నాం? ఈ లోకంలో మనం అందరము కూడా శాశ్వతము కాదు, పర్మనెంట్ కాదు. రెండవది ఏంటిది? రెండవది ఏం నేర్చుకున్నాం? మన మనసులు ఎవరి వైపు? ఈ అందమైన ప్రపంచమైనా ఈ వస్తువుల పైన దేని మీద ఉంచాలి మనసు? పరలోకం వైపు లగ్నం చేయాలా మన మనసులు. మూడవది ఏం నేర్చుకున్నాం ఈరోజు? సఖ్యత పడాలి, రికన్సిలేషన్ కావాలా. గొడవలు, పోట్లాటలు అన్ని కూడా పక్కన పెట్టండి. దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగాల. దేవుని రాయబారులైన మేము తెలియజేస్తున్నాం మీకు అని ప్రజలకు తెలియజేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డల. అది మనం గుర్తించుకోవాలా. ఇకపోతే నాలుగవది, తపస్కాలంలో మనం చేయవలసింది ఏంటి అంటే 3 విషయాలు ఉన్నాయి. ఈ 4వ దాంట్లో మనం మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చూడవచ్చు. ఒకటి ప్రార్థన చేయాలా, రెండవది ఉపవాసం ఉండాలా, మూడవది దాన ధర్మాలు. ఈ 4వ దాంట్లో మంచి పనులు చేయాలా, మంచి గుడ్ వర్క్స్ మనం చేయాలా. ఈ తపస్కాలంలో ప్రార్థనా జీవితం నేర్చుకోవాలి. ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి, అది ఉండాలా. ఈ 4వ దాంట్లో ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో మనం ఉండాలా. ప్రార్థనా జీవితం,
ఉపవాస జీవితం, దాన ధర్మాల జీవితం, అలా మన జీవితంలో నేర్చుకోమని ప్రభు మనకు తెలియజేసిన ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చక్కగా ఉంది. ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలా, ఏ విధంగా ఉపవాసం ఉండాలా, ఏ విధంగా దాన ధర్మాలు చేయాలా, ఈ 3 సద్గుణాలు, ఈ 4 ఆధ్యాత్మిక సద్గుణాలు కలిగి జీవించాలా. 4వది ఏంటిది? ఆధ్యాత్మిక సద్గుణాలు. దాంట్లో 3 ఏంటిది? మొట్టమొదటిది ప్రార్థన, 2వది ఉపవాసము, 3వది దాన ధర్మాలు. ఈ ఆధ్యాత్మిక సద్గుణాలు మనం అలవాటు చేసుకోవాలి. ఇక చివరిగా 5వది ఏంటిది అంటే, ఈ అన్ని సద్గుణాలు కూడా పాస్కా పండగకు సిద్ధపాటు చేసుకోవాలి. ఉత్థాన క్రీస్తు ప్రభు పండగకు సిద్ధపాటు కావాలి. ఇది 5వది. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ 5 సద్గుణాలు, ఈ 5 మంచి గుణాలు మన ఈ తపస్కాలంలో నేర్చుకోవాలా. ఈరోజు మనం చివరిది ఏంటిది అంటే, ఇవన్నీ కూడా ఈ 40 రోజుల ప్రయాణంలో ఉత్థాన క్రీస్తు ప్రభు పాస్కా పండగకు సిద్ధపాటు చేసుకునే మంచి సద్గుణం నేర్చుకోవాలా. అది మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు సువిశేషంలో కూడా విన్నాం, ఉపవాసం మీరు వాళ్ళందరూ చేస్తున్నారు, మీ శిష్యులు చేయట్లేరు, వాళ్ళు చేయట్లేదు అని మనకు ఇబ్బంది వద్దు. మన జీవితం ఎలా ఉండాలా, ఉపవాసం ప్రార్థన జీవితాలు ఎప్పుడు చేయాలో తెలుసు వాళ్ళకి. యేసుప్రభు శిష్యులకి చూడండి, శిష్యులను అడుగుతూ ఉంటే, శిష్యులని మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటే యేసుప్రభు చక్కగా ఖండించాడు వాళ్ళని. ఎప్పుడు చేయాలో తెలుసు మా శిష్యులకి, ఎప్పుడు ఎలా మా శిష్యుల మీద లేనిపోయిన మాట్లాడతారా, నిందలు మోపుతారా అని ఖండించాడు యేసుప్రభు అప్పట్లోనే. మరి మనం కూడా దైవ సేవకుల మీద లేనిపోయిన మాట్లాడినప్పుడు ఖండించాలా మనం కూడా. అది నేర్చుకోవాలా ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభువు దగ్గరికి యొక్క పరిచయులు వాళ్ళందరూ వచ్చి, పలానా వాళ్ళందరూ ఉపవాసం చేస్తున్నారయ్యా, మీ శిష్యులు చేయట్లేదని లేనిపోయినన్ని చెప్పి ఏదో గొడవ పెట్టాలని చూశాడు తన శిష్యులకి, ఆయనకి. యేసు ప్రభు కరెక్ట్గా ఖండించాడు. అది మనం నేర్చుకోవాలి మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా. సమయం ఉంది, ఎప్పుడు ఉపవాసం, ఇది మంచి సమయం, ఉపవాసం టైంలో మనం చేయాలా, అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి, అన్నిటికీ సమయం ఉంది అని చక్కగా యేసు ప్రభు వారిని ఖండించాడు. అది మనం కూడా నేర్చుకోవాలా. దైవ సేవకుల్ని, బిషపుల్ని, గురువుల్ని ఖండిస్తూ లేనిపోయిన మాట్లాడినప్పుడు నోరు మీరా, నువ్వు అదే తప్పు సమయిస్తున్నావు. ఆ రోజు యేసు ప్రభువుని కూడా సిలువలో 2 దొంగలు ఉన్నారు. ఎంతమంది దొంగలు ఉన్నారు? 2 దొంగలు. ఒక దొంగవాడు ఏమంటున్నాడు? నిందిస్తూ ఉన్నాడు. కానీ ఇంకో దొంగవాడు ఏమంటున్నాడు? నోరు మూయ్, నీవు అదే శిక్ష అనుభవిస్తున్నావు, నీవు నేను మనం తప్పు చేశాం, కానీ ఆ గొప్ప వ్యక్తి ఏ తప్పు చేయలేదు అని ఖండించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అది మనం నేర్చుకోవాలి ఇప్పుడు కూడా. యేసు ప్రభు శిష్యుల్ని కూడా లేనిపోయిన మాటలంటే ఖండించాడు వాళ్ళని. మనం కూడా దైవ సేవకులు, దైవ బిడ్డల్ని ఏదో లేనిపోయిన మాట్లాడినప్పుడు ఖండించడం నేర్చుకోవాలి. మంచి చెడు తెలుసుకోవాలా మనకి. అప్పుడే మన జీవితాల్లో దేవుడు గొప్పగా దీవిస్తూ ఉంటాడు. కళ్ళు మూసుకొని అందరూ కూడా 2 చేతులు పైకి లేపండి, ప్రార్థన చేసుకో. ఈ సమయంలో ఈరోజు 5 మంచి గుణాలు ఈరోజు ఈ యొక్క శుక్రవారం రోజున, ఈ తపస్కాలంలో మొదటి శుక్రవారం రోజున చక్కనిటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది, మనం జీవితాలలో ఈ లోకంలో పర్మనెంట్ కాదు, ఇక్కడే ఉంటావా అని కాదు, పరలోకంలో మనం దీవెనలు ఇక్కడ కాదు అని తెలియజేస్తూ ఉన్నాడు. గుర్తించుకో, ప్రార్థన చేసుకో. ప్రభువా, మీరు మాకు తోడుగా ఉంటూ ఈ యొక్క లోకంలో మేము పర్మనెంట్ కాదని గుర్తించుకునే భాగ్యం మాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేయండి. రెండవది, మనం జీవితాలలో దేవునితో సఖ్యపడాలి. మన ఇరుగు పొరుగు వారితో సఖ్యపడాలి. గొడవలు పోట్ల అన్నీ కూడా పక్కన పెట్టి దేవుని ప్రేమలో ఎదగాలి. ఆ అవకాశాలు మాకు ఇవ్వండి యేసయ్య అని ప్రార్థన చేయండి. మూడవది, పరలోకం వైపు మన మనస్సులు లగ్నం చేయాలా, ఈ లోకం వైపు కాదు అని తెలియజేస్తూ ఉన్నారు. గుర్తించుకొని లోకమంతా కూడా వేస్ట్ కాబట్టి పరలోకం వైపు మన మనస్సులు, ఆలోచనలు చేయాలని ప్రభు తెలియజేస్తున్నారు. గుర్తించుకో ప్రియ దేవుని బిడ్డలారా. మరి 4వది, ఆధ్యాత్మిక సద్గుణాలు, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు కలిగి జీవించాలి అని ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి దీవెనలు కావాలి యేసయ్యా
అని ప్రార్థించి ఈ సమయమున చివరిగా 5వది, అన్నీ కూడా పాస్కా పండుగకు సిద్ధపాటు చేసుకుని, ఉత్థాన పండుగకు సిద్ధపాటు చేసుకునే రోజులు ఇవి. ఈ మంచి సద్గుణాలు నాకు కావాలి యేసయ్యా. ఈ ఉత్థాన పండుగ రోజుల్లో మీ దీవెనలు, ఆశీర్వాదాలు మాకు తోడుగా ఉంటూ దుష్ట శక్తులు, సాతాను శక్తులను విడుదల చేయండి యేసయ్యా అని ప్రార్థించుకుంటూ, పండగల్లో, కూటాల్లో నేను, నా కుటుంబం చక్కగా సహకరిస్తామయ్యా అని మాట పాటు ఇస్తుకుంటూ దీవెనలు పొందుదాం. ఈ సమయమున ప్రేమమల్లి ఓ సర్వేశ్వర, ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, నాయన ఆశీర్వదించండి. ఎక్కడైతే 2-3 గుమ్మికుడి ప్రార్థిస్తూ ఉంటారో అక్కడనే ఉంటానని వాగ్దానం చేసినందుకు వందనాలు. మీ ప్రేమ కరుణ చేత ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.